అప్పుడప్పుడు మన విద్యుత్ శాఖ విధించేటువంటి బిల్లులు కొన్నిసార్లు సీరియస్గా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మట్టుకి భలే గమ్మత్తుగా ఉంటాయి. ఒక్కోసారి చిన్న చిన్న పూరీలకు కూడా అక్కడ ఒక బల్బు ఒక ఫ్యాన్ మాత్రమే ఉన్నా కానీ వేలకు వేలు బిల్లు వచ్చేస్తూ ఉంటాయి. బాధితులు లబోదిబోం అంటూ ఉంటారు. సరే ఎట్టకేలకు దాన్ని సరి చేస్తూ ఉంటారు విద్యుత్ అధికారులు. కానీ పశ్చిమ బెంగాల్లో ఒక ఘటన చోటు చేసుకుంది, ఒక గమ్మత్తైన ఘటన. ఏంటంటే ఏట్లో కొట్టుకుపోయిన ఇంటికంట 3 లక్షల రూపాయల కరెంటు బిల్లు వచ్చిందంట. ఏంటి ఒకసారి మనం చూద్దాం. పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లా దాయ్కాండ్ గ్రామానికి చెందిన ఈయన పేరు గోలాబ్ నబీకా. జనకులుగా ఆయన పనిచేస్తూ ఉంటాడంట. నబీ ఇల్లు గతంలో శీలావతి నది వరదలో కొట్టుకుపోయిందంట. దీంతో ఆయన ఏం చేశాడు, కుమార్తె ఇంటి పక్కన చిన్న వాటాలో ఉంటున్నాడంట. బీపీఎల్ కింద పొందిన పాత ఇంటి విద్యుత్ మీటర్ను ఆ వాటాకు ఆయన అమర్చగా దానికి 2.83 లక్షల కరెంటు బిల్లు రావడంతో నబీకి నోట మాట రావడం లేదంట. పలుమార్లు విద్యుత్ అధికారులను కలిసి ఒక బల్బు ఒక ఫ్యాను మాత్రమే ఉన్న తన ఇంటికి ఇంత రావడం ఏంటో అడిగారంట. ముందు ఆ మొత్తం కట్టిన తర్వాత మాట్లాడమని విద్యుత్ అధికారులు చెప్పారంట. 2000 అంటున్నారంట. అయితే ఈ విషయమై ఇప్పుడు పాత్రికేయులు ఎవరో ఒకరు ఎంక్వైరీ చేస్తారు కదా, దానికి విద్యుత్ అధికారులు ఏం చెప్తున్నారంటే 2010 నుంచి ఈయన కరెంటు బిల్లు కట్టట్లేదంట. పలుమార్లు విద్యుత్ కలెక్షన్ తీసేసినా ఫీజులు పీకినా ఈయన ఏం చేస్తున్నాడు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ కనెక్షన్ మళ్ళీ ఆ వైర్లు తగిలించడం లాంటివి చేస్తున్నాడంట. సో అందువల్ల ఇంత కరెంటు బిల్లు వచ్చిందని చెప్పి చెప్తున్నారు. అయితే పేరైతే వాళ్ళు వెల్లడించలా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. సో ఏంటంటే ఈ లైఫ్ మొత్తం వాడినా 3 లక్షల రూపాయల కరెంటు బిల్లు అనేది ఆ పాక్క రాదు. సో ఇలాంటి గమ్మత్తులన్నీ కూడా విద్యుత్ శాఖలోనే జరుగుతూ ఉంటాయి.